సంబంధించినటువంటి కొరత తీవ్రమైనటువంటి కొరత. ఒక పక్కన స్కూల్ పెద్దగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి అంశం, ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే సైన్స్ టీచర్‌తో పాటు సోషల్ టీచర్, మరొక ఉపాధ్యాయులైనటువంటి హిందీ టీచర్ కూడా చాలా రోజుల కాంచి ఖాళీగా ఉంది. ఇక్కడ విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పటికీ విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయుల కొరతతోటి పిల్లలంతా కూడా బయటి పాఠశాలల వైపు చూస్తూ ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫుడ్ ఎట్లా ఉంది ఈ సంబంధించినటువంటి పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మరి ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యంతో మేము పెడతా ఉన్నాం, మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ బియ్యాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మరి చాలా లావుగా కనబడతా ఉన్నాయి, చాలా ముద్దగా కూడా పాపం మరి పిల్లలు తినడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటిది. ఎందుకంటే ఇది వండేటువంటి ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ వాళ్ళు బియ్యం వచ్చినటువంటి తీరు కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి దొడ్డు బియ్యం రావడం జరిగింది. గతంలో కొన్నిసార్లు సన్న బియ్యం వచ్చేది, కొన్నిసార్లు దొడ్డు బియ్యం వచ్చేటి. మొత్తానికైతే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు పిల్లల దగ్గర నుంచి మనం లైవ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ నీళ్ళ చారు, ఇక్కడ నీళ్ళ చారే చూసుకోవచ్చు, నీళ్ళ చారు, మరో పక్కన మరి మెత్తగా ఉన్నటువంటి దొడ్డన్నం. ఇవైతే మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడుతున్నట్టుగా అర్థమవుతాం. సార్ చూద్దాం వీళ్ళు వండినటువంటి వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు ఇప్పటివరకు అయితే అందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వీళ్ళే వంట చేసినట్టుగా ఉన్నది. వీళ్ళను ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయిపోయిందమ్మా, అన్నం అయిపోయిందా, ఉన్నదా, ఏంది మెత్తగా అవుతా ఉందా ఏమన్నా? బియ్యం మంచిగా లేవు సారు, బియ్యం మంచిగా లేవు. ఏమవుతుంది బియ్యం? ఉడుకుతుంటేనే ఇట్లా మెత్తగా అయితేనే ఉంది, దొడ్డుగా అవుతుంది అన్నం. మరి ఇంతకుముందు మంచిగా వచ్చేది మరి కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు అట్లా వస్తాయి. పాప తింటారా పిల్లలు, ఏమైనా తింటా ఉన్నారో ఇట్లా ముద్ద కినకుంటే ఏం చేస్తారు సార్, ఇంత గినతా ఇంత గిని పారేస్తారు. సాపు వస్తలేవు, సన్న బియ్యం వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా వస్తా ఉన్నాయి? ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, సంవత్సరం అవుతుంది. దొడ్డు బియ్యం. ఏది దొడ్డుగా ఉంటున్నాయా బియ్యం? ఎట్లా ఉంటున్నాయి? కొంచెం దొడ్డు ఉంటాయి, కొంచెం సన్నగా ఉంటాయి. కర్రీస్ ఎట్లా ఉంటాయి, కూరలు ఎట్లా ఉంటున్నాయి? మంచిగా ఉంటాయి. మంచిగా ఉంటాయి. ఓకే ఓకే, మీరు తిన్నారమ్మా? కోడిగుడ్డు పెడతా ఉన్నారా? మీకు గుడ్డు పెడతా ఉన్నారా? మీరు ఇక్కడనే తింటారా, ఇంటికి తెచ్చుకుంటారా? ఇక్కడే తింటారా? మంచి దొడ్డుగా ఉన్నాయా రైస్ అని? సన్నగానే ఉన్నాయా? ఓకే, ఏంది ఇదేంది, ఇది తింటున్నావా పడేస్తున్నావా? తింటున్నావా? ఓకే, ఇది పరిస్థితి. అయితే ఆ మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి ఏదైతే ఈ పథకం ఉందో పథకాన్ని ప్రారంభించడం ఉద్దేశం మంచిగా ఉంది. ఉదయం పూట కూడా వాళ్ళకు స్నాక్స్ కల్పిస్తాం, అంతేకాకుండా వాళ్ళకు టిఫిన్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి గత సర్కారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు అట్లాంటివి అయితే అమలు అయితే కావట్లేదు. కేవలం మరి పాఠశాలలు ప్రారంభమై మరి కేవలం వారం రోజులు అవుతా ఉన్నది. మరి ఈ వారం రోజుల లోపల మరి ఆ మెనూను కూడా వాళ్ళు తయారు చేయలేదు. ఇక్కడ బోర్డును కూడా ఎక్కడ కూడా ఉదయం పూట ఇది, మధ్యాహ్నం టైంలో ఒకరోజు ఇది ఉంటుంది అని చెప్పేసి ఏదైతే మెనూ బోర్డు ఉంటుందో ఆ మెనూ బోర్డు అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. కానీ అయినా కానీ ఈ పాఠశాలలో చూసుకున్నట్టయితే మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి దాంట్లో దొడ్డు బియ్యం కొరత ఒకటి. మనం చూసినటువంటి మన గ్రౌండ్ రిపోర్ట్లో తేలేటువంటి అంశం ఏంటిదంటే మరో పక్కన 4 టీచర్లు ఈ స్కూల్లో, జూలూరు స్కూల్లో ఉన్నటువంటి 4 టీచర్ల యొక్క కొరత ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. విద్యార్థులు కూడా అదే సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ సార్. ఏది మీరు పాలవాటిరేం సార్? శ్రమదానమా? పిల్లలు తక్కువ మంది తెచ్చారు. ఇది ప్రిన్సిపలా? తెలుగు సారా? ఓకే, పద్యాలు చెప్పే సార్ పాటలు పడుతున్నారా? పిల్లల గురించి మీరు పారబట్టిండ్రు, పద్యాలు చెప్పే సారు పారబట్టిండు. కొట్టబోతుంది వర్షం వచ్చిన రోజు కొట్టబోతుంది. స్పీడ్ బ్రేకర్ అంత ముందు వేసింది 5 సంవత్సరాల క్రితం కొట్టకపోయింది. ఎట్లా సార్ మరి ఈ పని వచ్చిన వాళ్ళతో చెప్పారు, మీరేం చేస్తారు సార్? ఇది ఇద్దరు కలిసి చేస్తారా? ఆయన కూడా ఉన్నారు కదా, శ్రమదానం చేస్తారా? అంతేనా? మరి మేము కూడా చేయమా? అదే ఇస్తారు కదా, సరిపోతుందా? బయట చూపిస్తుంది, మాకేం ప్రాబ్లం లేదు సార్. మీరు చేయగలేంది, పంతులు చేయగలేంది, మేము చేస్తే ఏమొస్తుంది కానీ. ఓకే, ఎట్లున్నా సార్ మీ దగ్గర? ఈ పథకం నాడు నేడు పథకం డెవలప్ కోసం వచ్చింది. మీరు లేదు, అది యాక్చువల్ ఓవరాల్ సూపర్విజన్ అది ఎట్లా ఉంది మీ దగ్గర అసలు? ఏందని ఇది ఎవరు కట్టారు సార్? హెచ్పిఎల్ కట్టించారా? ఇది హెచ్పిఎల్ అది. ఓకే, మెయింటెనెన్స్ ఎట్లా సార్ మరి? ఉన్నారా మీకు మెయింటెనెన్స్ స్టాఫ్ ఉందా? గ్రామ పంచాయతీ స్టాఫ్ అంతే. మీకైతే స్పెషల్ గా దీనికి లేరు? దీనికి లేరు. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న ఏమన్నా ఫండ్స్ వచ్చి చేయించారు అవి? నాడు నేడు ప్రోగ్రామ్ లో డోర్ చేంజ్ చేసిరా? ఎంతమంది ఉన్నారు సార్ మీరు? స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ 6. ఓకే ఓకే, స్ట్రెంత్ 40 మంది. ఓకే,
ఇది కదా ఇది ఫస్ట్ 7th క్లాసా సార్? 7th 5 మెంబర్స్ ఉన్నారు సార్? 7th లాస్ట్ ఇయర్ 5 ఉన్నారు టీచర్స్ 5 ప్లస్ ఒకటి డిప్యూటేషన్ మెయిన్. నేను ఇక్కడ పిల్లలు తక్కువ ఉంటే వంకమామని చెప్పింది. జెడ్పిహెచ్ఎస్ అంటే ఫస్ట్ 7th ఉందా ఇక్కడ? 7th ఉంది. ఫస్ట్ 7 క్లాస్ రూమ్లు ఉన్నాయా మీకు ఇక్కడ? 7 ఉన్నాయి. ఒకటి తక్కువ ఉన్నది అంటే 6 క్లాస్ రూమ్స్ ఉన్నాయి మీద. ఇది వంట రూమ్. ఇదా వంట రూమ్? నాడు నేడులో రిపేర్ చేసింది. ఇదా మొన్న చేయించింది వంట రూమ్. దీని మీద ఆస్బెస్టాస్ షీట్స్ ఉండే, అవి తీసి హైట్ చేసి చేసింది వంటగదికి. అది ఆల్రెడీ ఉంది కదా, షీట్స్ పెట్టారు కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు షీట్స్ పెట్టినాం, ఆస్బెస్టాస్ షీట్ ఉంది. ఆస్బెస్టాస్ కి తీసేసి ఇవి పెట్టిందా? ఓకే. ఇదంతా మీ ప్రహారీ కూడానా? 1 2 3 4 5 6 అంటే ప్రిన్సిపాల్ రూమ్ ఏం లేదు ఉంది. అంటే మీరు దాంట్లోనే ఒకటి ఆఫీస్ రూమ్ చేసుకుంటారా? అంతే కదా, 6 లో ఒకటి ఆఫీస్ రూమ్ చేసుకుంది అంటే మీకు 5 ఉన్నట్టు. 5 రూమ్సే ఉన్నాయి అంగన్వాడీ. అదా మీకు ఉన్నత అదే మొత్తము స్కూల్స్ మీద స్టడీ చేస్తున్నాం సార్. అసలు ఎట్లా ఉన్నది, ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నది, కొత్తగా వచ్చినాక ఎట్లా ఉన్నది. ఇది మిషన్ భగీరథనా? ఇక్కడ పెట్టిరా మీకు? ఇది ట్యాంక్ ఊరికి మొత్తం పోయేది కదా, కానీ ఈ స్కూల్లో పెట్టింది. ఈ స్కూల్లో ఒక పంపించింది, ఒకటి ఇస్తే మేము దాన్ని 3కి ఎక్స్టెండ్ చేసినాం. అచ్చా, చూడండి టీచర్లు కూడా ఉన్నారు. పర్వాలేదు లేండి, మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే క్లాసెస్ అవుతున్నాయి కదా, ఎందుకు డిస్టర్బ్ చేసేది. సో 1 2 3 4 5 6 లో ఒక స్టాఫ్ రూమ్. 3 SGTయా? ఓ క్రాంతి దళ్, తెలంగాణ క్రాంతి దళ్ అని. ఓకే, 3+1 అంటే టోటల్ క్లాసెస్ 5 కదా? 5 అంటే మీకు రిక్వైర్మెంట్ ఇంకా స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది మీకు, ఒక ప్రిన్సిపల్ కాకుండా కూడా. రిక్వైర్మెంట్ అంటే ఇంకా స్ట్రెంత్ కు సరిపోద్ది, నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సరిపోతుంది. క్లాసెస్ కంటే ఒకరు కావాలి. మీరు అదే క్లాసెస్ కంటే ఒకరు కావాలి కదా, అంటే మీరు మేనేజ్ చేస్తున్నారు అంతే కానీ అదర్వైజ్ అయితే యూఆర్ ఓవర్లోడెడ్. కరెక్ట్ చెప్పాలంటే మీరైతే ఓవర్లోడెడ్. ఇప్పుడు ఇంతకుముందు మేము ఏ స్కూల్స్ పోయినా ఎక్కడ పోయినా కానీ బేసిక్ టాయిలెట్స్ కూడా ఉండకపోయేది అసలు కంప్లీట్ గా. ఇప్పుడు కొంచెం అక్కడ ప్యాచ్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టు కనబడుతుంది. మేము స్టాఫ్ కూడా మీకు మీ దగ్గర మెయింటెనెన్స్ ఎట్లా? మీ దగ్గర లాస్ట్ ఇయర్ వచ్చాయి. టాయిలెట్స్ అంటే వాళ్ళు స్కావెంజర్ వాళ్ళు లేరు, దాని వల్ల ఇబ్బంది అవుతుంది. మీకు ఆ ప్రాబ్లం ఉంది కదా, మెయింటెనెన్స్ ఆల్ స్కూల్స్ ఇదే పరిస్థితి. స్కావెంజర్ ఈవెన్ అసలు మీకు బేసిక్ సెక్యూరిటీ కూడా లేదు కదా, వాచ్మెన్ కూడా లేరు కదా. వాచ్మెన్ ప్రైమరీ స్కూల్కి ఎక్కడ లేరు వాచ్మెన్. ఓకే ఓకే. అదే కొన్ని స్కూళ్ళల్లో పోతే నేను చూసిన కొన్ని పోస్టులో కొన్ని చోట్ల ఉన్నాయి కానీ వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే అవి కూడా లేవంట. అదే నేను చూస్తే ఏదో 1-2 స్కూల్స్ లో కనబడ్డారు అంతనే, అది ఉన్నారు అని అంటున్నారు. 3 నెలలు అయితే రిటైర్ అవుతారని చెప్పారు ఇప్పుడు మీ దగ్గర అయితే. దాని తర్వాత మళ్ళీ పోస్టులు కూడా ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి. ఇంతమంది వచ్చారు మరి? మేమే ఉట్టిగానే వచ్చినాం, ఇట్లా వచ్చి మాట్లాడుకోదామని. అంటే మేము పోతే ఆ ఊరికి వెళ్ళి మేము కూడా వస్తామని వస్తారు, అట్లా ఊరికి పోతే ఆడికెళ్ళి మేము కూడా వస్తామని ఇట్లా వస్తా ఉంటాం అంతే. సో ఫుడ్ ఎట్లా అండి? ఫుడ్ ఎట్లా ఉన్నది మీకు? సపరేట్ హై స్కూల్ కు మీకు సపరేటేనా కుకింగ్ అంతా? ఇలా ఎట్లా ఎగ్ ఎంత వీక్లీ ట్వైసా రైసా? రైస్. వాళ్ళు ఎట్లా వాళ్ళకు సాలరీస్ మంత్లీ ఎంత అండి? వాళ్ళకు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర కుకింగ్ చేసే వాళ్ళు? 3. ఎంత ఇస్తున్నారు వాళ్ళకు? వాళ్ళకి ఇంతకు ముందు అయితే 1000 ఉంది. సాలరీస్ ఈ మధ్యలో పెరిగినాయంట, మరి కూడా తెలుస్తలే, వాళ్ళకి కూడా తెలుస్తలే అకౌంట్ లో. అదే ఇప్పుడు వారు ప్రభాకర్ గారు హెచ్ఎం గారు చెప్పిండ్రు, కానీ చేస్తలేరు. 1000 మొన్న ఎవరికో పడితే చూసినా నేను 1000 ఇస్తున్నారు అని చెప్తున్నారు. బయట మాత్రం ప్రచారం అయింది కానీ అది రాలే ఇంకా వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు బిల్లు, మిడ్ డే మీల్స్ బిల్లు, ఇది అమౌంట్ అప్పుడప్పుడు పడేసరికి వాళ్ళు చూసుకోండి అంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. 1000 పడ్డాయా 3000 పడ్డాయా, ఏది మెస్ బిల్ అనేది కూడా అర్థం కావట్లేదు, పడకపోవచ్చు దాదాపు. అదే అట్లానే అన్నారు ప్రిన్సిపల్ గారు, అదే అన్నారు. ఓన్లీ 3000 అన్నారు కానీ పడేది మాత్రం 1000 నేను మనం చూసినా అని కూడా చెప్తున్నారు. సో వారు కూడా మీరు చెప్పినట్టే సేమ్, మాకు అసలు ఆయాలు లేరు, బేసిక్ ఇవి లేరు అని చెప్పాను. అది చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అది స్కావెంజర్ కంపల్సరీ ఉండాలి. స్కావెంజర్ లేకపోతే ఇంకా పిల్లలు ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ స్కూల్ నుంచి ఇప్పుడు ఊర్లో పిల్లలు కూడా
అక్కడైతే స్కావెంజర్ అంటే వాళ్ళకి ఆయా ఉంటారు కాబట్టి వాష్రూమ్ కి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా వాళ్ళు వెళ్తారు హెల్ప్ ఉంటారు ఇక్కడ చిన్నపిల్లల్ని పంపడానికి కూడా అదొక మైనస్, ఎవరు ఉండరు కదా, మరి ఎట్లా మళ్ళీ పిల్లలు ఇంటికి పోవాల్సి వస్తుంది, ఊర్లో వాళ్ళు టైం కి ఉండరు, ఇంటికి పోతే వాళ్ళకి కష్టం కదా, పనులకు పోతారు చేస్తారు. చిన్నపిల్లలు అట్లా ఇంట్లో పోతే ఇబ్బంది. ఈ ప్రాబ్లం తో కూడా మీకు అడ్మిషన్స్ వచ్చి కూడా తగ్గుతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ చింతబావి ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఉన్నాం. చింతబావిలో మరి 2013-14 టైంలో ఈ స్కూలు మూతపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటిదంటే మూతపడ్డ ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా మేము ఉపాధ్యాయుల సౌకర్యం కల్పిస్తాం, వీటిని అన్నిటి కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఓపెన్ కావట్లేదు. దాదాపుగా మరి 18-19 తారీఖు ఇప్పటి వరకు కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి లేదు. దాన్ని పూర్తి స్థాయిలో లాక్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి కనీసం ఎవరు కూడా ఇక్కడ కనపడినటువంటి విద్యార్థులు కానీ ఇంకెవరు కూడా లేరు. దీంట్లో ప్రైవేటు వ్యక్తులంతా కూడా దీంట్లో వాళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ బకెట్లు కానీ అక్కడ టవల్స్ వీళ్ళకి సంబంధించినవి కూడా చూసుకోవచ్చు. ఒక స్కూల్ అంతా కూడా మరి వేరే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని మరి పట్టించుకున్నటువంటి పాపన అయితే లేదు. ఇక్కడ గ్రామంలో దాదాపుగా ఒక 30-40 మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులు ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ స్కూల్ యొక్క పరిస్థితి కనుక చూసినట్టయితే ఉంటే ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉన్నది. ఈ స్కూల్ చూస్తేనేమో ఇట్లా ఉంది, పట్టించుకునేటువంటి నాదులు లేకపోవడంతో పక్క గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు పృథ్వీరాజు గారితో ఒకసారి దీనిపైన డిస్కస్ చేద్దాం. మూతపడ్డటువంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటిది, వీటిని ఏ విధమైనటువంటి ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తే బాగుపడతాయి అన్నటువంటి అంశంపైన ఒకసారి మాట్లాడదాం. అన్న దీని గురించి ఏం చెప్తారు? చింతబావిలో ఉన్నటువంటి ఈ స్కూల్ మూతపడి దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓపెన్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉందా? అది ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ నుంచి మూతపడ్డ బడులను తెరవాలని డిమాండ్ తోటి తిరుగుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. అసలు తెలంగాణ తీసుకొచ్చుకున్న పంచాయతే బడులు బాగు చేసేందుకు, యూనివర్సిటీలు బాగుపడేందుకు, రిక్రూట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో చదువులు నేషన్ ఈజ్ బిల్డ్ అండ్ తరగతి గదులలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం దాగి ఉన్నదని చెప్పని అన్నది సహకారం కావాలంటే ఇప్పుడు గదులు కాదు బడులే బంద్ అవుతున్నాయి మొత్తం తెలంగాణలో. సో అట్లా 6000 బడులు తెలంగాణలో బంద్ అయ్యాయని చెప్పి మొత్తం స్టాటిస్టికల్ డేటా లాస్ట్ 10 years నుంచి జరిగిన విధ్వంసం, విద్య మీద విధ్వంసం జరిగిందనేది చెప్పుకుంటూ వచ్చినాం. సో అప్పుడున్నటువంటి PCC ప్రెసిడెంట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మేము వెంటనే తెరుస్తాము ఇవన్నీ అని చెప్పిండ్రు. సరే 6 నెలల్లో మరి వీళ్ళు ఎన్ని బడులు తెరిచి ఏందని చెప్పి తిరుగుదామని చెప్పి తిరుగుతున్న క్రమంలో ఈ మండలంలో దాదాపు 8 బడులు బంద్ అయి ఉన్నాయి. ఒకటి కూడా మాత్రం ఇప్పటిదాకా తెరవలేదు. MEO ఏదో బడి తెరిచినారంటే అది పోయి చూసినాము, అది ఆ బడి తెరవలేదు, ఉట్టిగా వాళ్ళ లెక్కలలో రాసుకొని పెట్టారు. ఇప్పుడు చాలా బడులకు మనం తిరుగుతుంటే ఏ బడిలో చూసినా కానీ స్టాఫ్ తక్కువ ఉన్నారు. తర్వాత కనీసం ఊడ్చేటోళ్ళు లేరు, తాళాలు వేసేటోళ్ళు కూడా లేరు. తెరిచిన బడిలో కూడా తాళాలు వేసేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడైతే బంద్ అయిన బడిలా ఇప్పుడు ఎవరు ఉంటారో ప్రైవేట్ వాళ్ళు ఇంతకుముందు మన చూసినా మొత్తం బీహార్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, తీసేసి 5-6 ఏళ్ళకి వాళ్ళే ఉన్నారట. సో ఇక్కడ ఈ బడులు వెంటనే తెరవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని చాలా ఇప్పుడు కావాలని బై డిజైన్ లాస్ట్ గవర్నమెంట్ మొత్తము విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే ఉద్దేశంతో అసలు ఎవరు పేదోళ్ళు ఎవరు చదువుకోవద్దు, ఒకవేళ వాడు చదువుకోవాలనుకుంటే భరితమైన పైసలు పెట్టి కార్పొరేట్ కాలేజీలలో చదువుకోవాలనే స్థాయికి తీసుకొచ్చి పోయినరు. సో ఆటోలు నడిపి కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా ఇలా పిల్లలను చదివించాలని చెప్పని తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద అంటే కాస్ట్లీ అయిపోయింది, విద్య కాస్ట్లీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చదువుకుంటలేరు, చదువు బంద్ బడి బంద్ అయినందుకు చదువు బంద్ కాలే ఊర్లే. కానీ వీళ్ళు ఏంటంటే చదువు సౌకర్యం లేదు కాబట్టి వేరే పట్టణాలు కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో వేసి ₹1000 భారం వాళ్ళ మీద పడుతున్నది, అక్కడ చదివిపిస్తున్నారు. సో ఈ బళ్ళు కనుక తెరిచేది ఉంటే వాళ్ళకు పైసలు ఇజాఫా అవుతుంది, నాణ్యమైన చదువు కూడా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ బాపతోళ్ళు ఉంటారు, ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ ట్రైనింగ్ ఉన్నోళ్ళేమో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. సో బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా టీచర్లను కూడా లేకుండా చేసి ఇప్పుడు వేరే బడులు కూడా బంద్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నీకు సబ్జెక్ట్ కో టీచర్ ఉండాలి, అట్లా సబ్జెక్ట్ కో టీచర్ లేదు, క్లాస్ రూమ్స్ లేరు. ఇప్పుడు ఏ బడులు ఎక్కడ పోయినా కానీ దాదాపు 90% స్కూల్స్లలో వాళ్ళకు 7 తరగతులు ఉంటే 7 తరగతులకు సంబంధించినటువంటి క్లాస్కి ఒక అర్ర మాత్రం లేదు, అసలు ఎక్కడ కనిపించలేదు మనకు. సో అటువంటివి ఉన్నాయి. స్టాఫ్ కూడా అట్లా లేరు కాబట్టి బర్డెన్ మీద పడి వాళ్ళకు స్టాండర్డ్స్, వాళ్ళ లెర్నింగ్ ఇండెక్స్ కూడా ఇప్పుడు దేశం మొత్తం మన ఈ మధ్యలో రిపోర్ట్ ప్రకారంగా చూసేందంటే తెలంగాణ 36 35వ స్థానం ఉన్నది లెర్నింగ్ ఇండెక్స్ ప్రకారం. ఒక మేఘాలయ ఒకటే మన తర్వాత ఉన్నది. అంటే అన్నిటికన్నా ముందుండాల్సినటువంటి రాష్ట్రము, మనం అట్లా తీర్చిదిద్దాల్సినటువంటి రాష్ట్రం. విజ్ఞానవంతులు, కవులు, కళాకారులు, విజ్ఞాన సంపద, జ్ఞాన నిధి ఉన్నటువంటి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో కావాలని పేద విద్యార్థులకు, పేద పిల్లలకు చదువు మొత్తం దూరం చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇంతకుముందు. అది సక్సెస్ఫుల్ అయినరు. కార్పొరేటీకరణ గ్రామ స్థాయి దాకా వచ్చింది, తెలియకుండానే వచ్చింది. చదువు అనేది
వ్యాపారం కాదు, చదువు అనేది సేవాభావం లెక్క చూడాల్సింది, అది సర్వీస్ మోటో లెక్క చూడాల్సింది. ఇలా వీళ్ళు వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు కాక తెలంగాణ ప్రజలు విద్యార్థులు చాలా నష్టపోతున్నాయి, కుటుంబాలు చితికిపోతున్నాయి. కనుక ఈ బడులను మీకు ఏం డేటా చెప్తున్నారో మాకు తెలియదు, కానీ ఇక మేమైతే క్షేత్రస్థాయికి వచ్చి చూస్తున్నాం. ఇది దయచేసి మీరు చూసి ఉండేది ఉంటే మీరు పెట్టండి, స్టాఫ్ కరెక్ట్ పెట్టండి, స్కూల్స్ కరెక్ట్గా నడపండి, బడులు కరెక్ట్ నడపండి. ఆర్థిక భారం కావచ్చు, నాణ్యమైన విద్య తెలంగాణ ప్రజలకు నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను ఇచ్చే ప్రయత్నం చేయండి. బెల్ట్ షాపులు కాదు గ్రామాలలో ఉన్నాయి, బెల్ట్ షాపులు బంద్ చేయండి, పాఠశాలలు తెరవండి. పాఠశాలలు బంద్ అవుతున్నాయి, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి. కనుక ఇది చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవెన్ గాంజాయి కూడా ఇంతకుముందు ఓ పాఠశాల ప్రిన్సిపాలే చెప్తున్నారు, గాంజాయి మొత్తం గ్రామాలకు స్ప్రెడ్ అయిపోయిందని చెప్పి. పల్లెలలో కూడా ఈవెన్ బడులు గాంజాయి అడ్డాలుగా తయారైన మేజర్ పల్లెలు, అన్ని పల్లెలు చెప్తలే కానీ మేజర్ పల్లెలు అది తయారై ఉన్నది కాబట్టి వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఏం మీ స్కూల్స్ ఎట్లా ఉన్నది, పరిస్థితి ఎట్లా ఉన్నాయి, మీ సమస్యలు ఏంటి అని ఒకసారి కనుక్కొని పోదామని. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయా, జరుగుతున్నాయా, మీకు వాటి మీద ఆశలు ఉన్నాయా ఏందనేది అదే ఎన్ని అంతా టోటల్ క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర 6 ఉన్నాయి, 7వ తరగతి వరకు ఉన్నారు, క్లాస్ మాత్రం 6 ఉన్నాయి. 6 రూమ్స్ 6 ఉన్నాయి, క్లాస్లు 7 ఉన్నాయి. మీరు 7th క్లాస్ వరకు మీరు చెప్పేది ఉన్నది. మీ టీచర్స్ ఎంత? టీచర్స్ ఇక్కడ 5 ఉన్నారు. ఓన్లీ 5 అంటే క్లాస్కి ఒక టీచర్ అయితే లేడు ఇక్కడ? లేరున్నారు కానీ ఖాళీ ఉన్నాయి, ఇప్పుడు నింతాయి ఖాళీ ఉన్నాయి. అంటే మీకైతే ఇప్పుడు మీకు ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నైతే లేరు కదా, మీరు ఉన్నదైతే ఓన్లీ 5 అంతే కదా? 5 మీరు గవర్నమెంట్ ఫుల్ టైమా లేకపోతే లోకల్ సపోర్ట్ నుంచి? ఫుల్ టైం మీరు 5 మెంబర్స్ ఉన్నారు అంటే మీకు ఇంకా స్టాఫ్ అయితే అవసరం ఉన్న సిచ్యువేషన్ ఖాళీ ఉంది, ఇంకొక ఎస్జిటి ఖాళీ ఉంది. ఎస్జిటి అండ్ హెడ్ మాస్టర్ రెండు ఖాళీ. స్ట్రెంత్ ఎంత? మా దగ్గర 82 ఉన్నారు సార్ లాస్ట్ ఇయర్. ఈసారి ఏమైనా పెరిగిండ్రా? అడ్మిషన్స్ అయితే 10 వరకు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 16 మంది వెళ్ళిపోయారు 7th నుంచి. 16 అంటే పాస్డ్ అవుట్ వేరే వాట్సింగరం వెళ్తారు. ఓకే. ఈ 8 మెంబర్స్ ఏ క్లాసులలో వచ్చారు? చిన్న క్లాసులలో 5 ఏమో ఫస్ట్ క్లాస్ వచ్చారు, ఒక 3rd క్లాస్ వచ్చారు, ఒక 5th క్లాస్ వచ్చారు. ఇంకొక అడ్మిషన్ రాయాలి, ఇలా కొత్తగా వచ్చింది అడ్మిషన్. మీకు ప్రహారీ కూడా లేదా? అవునా సార్ మాకు. అదేనా? ఇదే. బుక్స్ వచ్చినాయా మీకు? వచ్చేసినాయి, పనిచేసినాయి, బుక్స్ వచ్చినాయి, ఒక జత డ్రెస్ వచ్చింది. టీచర్స్ మాత్రం తక్కువ ఉన్నారు, 7 తరగతులు ఉన్నాయి. 5 తక్కువ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కదా సార్. ఏదన్నా ముందే కావాలి. లాస్ట్ టైం ఎంత ఉండే? 5 ఉండే. లాస్ట్ టైం 5 కదా? 5 ఉండే. బిఫోర్ లాస్ట్ ఇయర్ హెడ్ మాస్టర్. ఇదంతా కొత్తగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఎంత మీకు ఎంత ఫండ్స్ వచ్చినాయి? 7,50,000 వచ్చినాయి సార్. 7,50,000 వచ్చినాయి. మీ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి సార్. కిందనా ఉన్నాయా? మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? ఇది సర్కార్ లేకుండా అప్పుడు ఓకే. ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా బయట ఉండే, ఇప్పుడు మొత్తం లోపల నుంచి 2 ఫ్యాన్లు కరెంట్ వర్క్ అయింది. చేంజ్ చేసిరా? డోర్స్ అట్లే ఉన్నాయి, ఈ పైన ఫ్రేమ్ కుమారి మన ఏఏబిసి చైర్మన్, స్వభావన సంఘాల అధ్యక్షురాలు. అంటే గవర్నమెంట్ తోటి కాలే మీరు చేయొద్దు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ సంఘం పెట్టింది, చైర్మన్ వాళ్ళు చేయించారు. అంటే ఫండింగ్ గవర్నమెంట్, ఇది ఫండింగ్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి వచ్చినాక చేయించింది. 7,50,000 శాంక్షన్ చేయించండి స్కూల్. దాని నుంచి మనం చేయాల్సింది ఏం లేదు, స్కూల్ కమిటీ చైర్మన్ ఉంటుంది, ఆమె చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఊడ్సుడు గిడ్సుడు అంతా ఎవరు? ప్రత్యేక గ్రామ పంచాయతీ ఒక వాలంటీర్ టీచర్ కూడా ఉందా? 5 ఉన్నాం కదా. 5 ఒక వాలంటీర్ టీచరా? 5+1. ఓకే. మీకు వంటకు సపరేట్ లేదా? లేదు సార్, అక్కడ కింద అయిపోయింది మాకు. ఇది క్లాస్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి, వర్క్ అవుతుంది కదా సార్. అచ్చా. వర్క్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా మరి మీరు 5 టీచర్లతోటి 7 క్లాసులు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీరు? కంబైన్ చేస్తాం సార్. కంబైన్ చేసి చెప్తారు అంటే 3వ తరగతి 4వ తరగతి 2 ఒక దగ్గర పెట్టి మీరే చెప్తారు ఇక? ఓకే. ప్రిన్సిపాల్ లేని స్కూల్ అన్నట్టు ప్రస్తుతానికి, అంతేనా? ఏమ్మా మీకు జీతాలు వస్తున్నాయా? నీకు వచ్చినాయా? నీ చేతికి వచ్చినాయా? ఎంత? 3,000. కరెక్ట్ చెప్పు. ఎంతనో? 2 3 అమ్మా?
ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? పిల్లలా మీరు వంటలు ఇద్దరు 3,000 సరిపోతాయా మీకు? 3,000 అలాగే తెలవాలి. ఇంట్లో పని మనిషికే ఇయ్యరని మాకు అట్లా ఇస్తారు కదా సార్. 3,000 పోరాడుతూనే ఉన్నాం కదా సార్. ధర్నా చేసి బియ్యం కొనాలంటే కింద జనరల్ స్టోర్ ఐటమ్స్ అన్ని ఎప్పుడు ఎత్తిస్తారా? నెలకు వస్తాయా? మీ చేతి నుంచి పెట్టుకుంటారా? ఫస్ట్ చేతి నుంచి పెడతా. మీరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ బిల్లులు వస్తాయి. 2 నెలలకు ఒక్కొక్కసారి వస్తుంటాయి. లేకపోతే మీరు పెట్టుకోవాలి మీ చేతి నుంచి. ఎంత ఒక్కొక్క పిల్లగానికి ఇస్తారు సార్, లేకపోతే మేమే అప్పు చేసి చేయాల్సింది. మొదలైతే ఇయ్యారు మీకు. మరి మిత్తి అంతా మీద పడుతుందా? ఏదైనా ఉంటే తెస్తా, ఆడికి వెళ్ళి తెస్తా. ఇక సారోళ్ళు పాపం వాళ్ళు కొంతమంది దాన బుద్ధి ఉన్న వాళ్ళు చేస్తారు, కానీ మీ మీదనైతే కొంత భారం పడుతుంది. అయితే భారం పడుతుంది కదా. ఇప్పుడు మీరేందో ఒక మధ్యాహ్నం పూట పెడతారా మళ్ళా? అంతే, పొద్దుగాల ఉదయం పూట రాగి జావ, అది కూడా మీరే చేస్తారు? తయారు చేస్తారు. పక్కా చేస్తాం. అంటే మీకు ఇచ్చేది మీకు జీతం పడేది 3,000 అన్ని కొనాలి. అన్ని రేట్లు పెరిగినా 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు రేట్లేమో పర్ హెడ్ ఎంత? ఒక మనిషికి 3,000 రూపాయలు. స్టూడెంట్ 6th వాళ్ళకి వేరే వస్తాయి, 6th 7th వాళ్ళకి వేరే వస్తాయి. ఎగ్ 5 రూపీస్ ఇస్తుంది. 5.45 1 to 5th వాళ్ళకి రోజు ఎగ్ ఉంటుందా? 5.5 రోజు ఉండదు. 3 days ఒక్కసారి. సోమ బుధ శుక్ర. అమ్మ నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇక్కడ? అంటే 20 ఏళ్ళ 24 ఏళ్ళ నుంచి ఏ జీతంతో చేస్తున్నావు? ఫస్ట్ అసలు ఇయ్యలేదు, తర్వాత 1000 ఇచ్చేసారు. ఎన్ని రోజులు ఇయ్యలే? ఇయ్యకుండా ఎన్ని రోజులు చేసినావు? 7 ఏళ్ళ. నీకు దండం పెట్టాలి తల్లి, అమ్మ నాయన. అదే అంటున్నా, నీకు దండం పెట్టాలి అంటున్నా. నువ్వు 6 ఏళ్ళు పిల్లలను ఈ జీతం లేకుండా ఏం లేకుండా నువ్వు వాళ్ళకు బో పెట్టినావంటే నీకు దండం పెట్టాలి. అందుకే దండం పెట్టింది మీకా? మీ పిల్లలు ఏం చదువుతారు? ఇదే ఊరా? మళ్ళీ బాత్రూమ్ దిగాలంటే మళ్ళీ 10 మీటర్లు. అవును. టీచర్స్ దిగాలన్న ఇబ్బంది ఏముంది? ఇప్పుడు స్టాఫ్ కు మీకు లేదు ఇంత ముందు? స్టాఫ్ కు వచ్చి ఉండదు సార్, సపరేట్ ఏది ఉండదు. అందరం కలిసే పోవాలి, పిల్లలు మేమంతా కలిసే పోవాలి. ఓకే, ఇప్పుడు అంటే ఇది వచ్చినాక ఇప్పుడు చేయిస్తున్నారంట? ఇది వరకు మామూలుగా మెట్టున్నాయి, ఇప్పుడు టోటల్ గా మళ్ళా మన మండల్ నుంచి ఇట్లా కట్టియమని చెప్పింది. ఇదా ఒరిజినల్ ఉంటారు? 10 కిలోల గిన్నె వేసుకొని పైకి ఎక్కాలంటే ఇబ్బంది కదా. అందుకనే హాల్లో ఒక రూమ్ పెట్టి చిన్నపాటి సాట్ పెట్టి ఒక రూమ్ లాగా వేయించి దాంట్లో ఇస్తుంది. మీకు ఉన్న క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి. 6 రూమ్లు 7 తరగతులు 6 క్లాస్ రూమ్స్ అంతే కదా రూమ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఉండకపోయింది. మీది చాలా నయము. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, అద్భుతమైన బడులు ఉన్నాయి. మంచిగా సార్. ఇప్పుడు ట్యాంకు వాటర్ పైనుంచి వాటర్ వస్తుంది. వాడుతుండ్రా ఇవి? అంటే నిర్మాణ వర్క్ అయింది కదా. డోర్ నిన్నే పెట్టించిన. ఇదా? ఇంతకుముందు డోర్ లేదు? డోర్ ఉంది కానీ కొద్దిగా అది పోయింది. కింద ఆడపిల్లలు కదా, ఇట్లా మచ్చలు పడితే కట్ చేయించి రేకులని ఫ్రెష్ వచ్చినాయి. దానికి డోర్ పెట్టాలి. ఇంకా పెట్టాలి. ఎంత స్మెల్ వస్తున్నాయి కదా ఇంకా. ఆమె జంగమ్మే ఇప్పుడు ఇంకొక ఆమెనే ఇవన్నీ పనులు చేయాలి. అరే మీ గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిండ్రా ఇప్పుడు ఈమెను? మీ గ్రామ పంచాయతీ దేశముఖి గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చింది. మీ సర్పంచ్ మంచోడే ఉన్నట్టున్నాడు, అందుకనే పెట్టిరు. వేరే ఊర్లలో ఎక్కడ లేవు ఇట్లా. సర్పంచ్ స్కూల్ కి ఇది కావాలంటే ఇచ్చేస్తారు సార్. అదే వాళ్ళు మీటింగ్ పిలుస్తాము. ఇది ఎప్పుడు ఈ వర్క్ ఎప్పటి నుంచి అవుతుంది? ఇది కాదు సార్, లాస్ట్ ఇయర్ ఇక్కడ గుట్టబెట్టిన ఆయన కాంట్రాక్టర్ ఆల్రెడీ బ్రేక్ అయి ఉన్నది, పడిపోతుంది. ఓ చిన్న వర్షానికి, ఇంకా వర్షాకాలం మొదలే కాలేదు. వర్షాకాలం మొదలు కాకముందే ఇక ఇది కూలింది. దీని పరిస్థితి ఇట్లున్నది. కానీ ఇది గవర్నమెంట్ చేయించాల్సింది, ప్రైవేట్ వాళ్ళు చేసారు. ప్రైవేట్ వాళ్ళు చేయించారు. 6 months అవుతుంది. ఒక్క వర్షానికి పోయింది. దీని ప్రతాపం చూడుర్రి. ఇది ఊరికి సంబంధించింది. ఇగో ఎంత క్వాలిటీ కట్టిండు, బాగా. కేసీఆర్ మంచి క్వాలిటీ కట్టిండు కదా, అద్భుతమైన క్వాలిటీ కట్టిండు. అవుదు సలాకాలు మొత్తం బయటికి వచ్చినవి. ఎన్ని రోజులా కట్టిది? కాదు, ఇది ఊరికి సంబంధించింది. బడి గ్రౌండ్లో కట్టిండు, అంటే పిల్లలకు సంబంధించినటువంటి గ్రౌండ్లో ఈ స్ట్రక్చర్ ఊరికి సంబంధించింది. ఇంట్లో కట్టిండు. బయట ఎక్కడో కట్టాల్సింది. ఇది కూడా నాణ్యత లేదు.
3 అంటే మొగోళ్ళకి ఎన్ని ఆడోళ్ళకి ఎన్ని? అబ్బాయిలకు ఒకటి. అబ్బాయిలకు ఒకటి. అబ్బాయిలు ఎంతమంది ఉండరు, అమ్మాయిలు ఎంతమంది ఉండరు? సమానం ఉంటుంది సార్. 43 40 మందికి 3 అమ్మాయిలకు ఒకటి. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు సార్ ఇక్కడ, అబ్బాయిలు ఎక్కువ కాబట్టి అమ్మాయిలకు డోనర్సే, గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఇవన్నీ, చాలా వరకు డోనర్ మెజారిటీ. మీకు స్టాఫ్ రూమ్ లేదా? స్టాఫ్ రూమ్ అదే, టీచర్ పిల్లల రూమ్ అదే, అన్నీ అవేనా? మీకు సపరేట్ అంటూ లేదు, ప్రైవేట్ బళ్ళ లెక్క? ఇది ఎప్పుడు చేయించారు? ఇది సంవత్సరం మంచు లక్ష్మి వాళ్ళు చేయించింది. మంచు లక్ష్మి వాళ్ళ? అది మళ్ళీ అగైన్ వాళ్ళే, ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళే, గవర్నమెంట్ నుంచి కాదు. మండలానికి 2 స్కూల్లో 3 స్కూల్లో వస్తే ఒకటే పిల్లాయిపల్లి చేయించారు. పిల్లాయిపల్లి ఓకే. రీసెంట్గానా? నిన్ననా? వాళ్ళే మంచు లక్ష్మి మండలానికి కొన్ని స్కూల్స్ టేకప్ చేసి చేస్తున్నారు. ఈ బెంచీలు మేడం డోనర్ చేశారు. ఏ మేడం డోనర్ చేశారు? మీరే డొనేట్ చేశారా మేడం? మీరు టీచరా ఇక్కడ? ఎస్జిటియా స్కూల్? మీరు ఎస్జిటియా కదా? గుడ్ మార్నింగ్, జై తెలంగాణ. అందరం ఎస్జిటిలోనే చనిపోయినాయి. మీరు డొనేట్ చేశారా మేడం ఇవి? మీ పేరు? శోభారాణి గారు. మీరు ఎప్పటి నుంచి పని చేస్తారు ఇక్కడ? 11 ఇయర్స్ నుంచి. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మీరు పంతులు చేస్తారు. పట్టు మంచిదే. అదే 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 అచ్చా ఓకే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ డ్రెస్లు ఏవి మరి? మీ స్కూల్ డ్రెస్ ఏది? ఇయ్యాలే ఇంకా? రాలే మీ స్కూల్ డ్రెస్? రాలే మీకు? ఇయ్యలే ఇంకా? మీకు వచ్చినాయా రాలేదా? బీహారా? అచ్చా. మరి వీళ్ళు కూడా రాలేగా మీ స్కూల్ డ్రెస్? తెలుగు ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? స్కూల్ డ్రెస్ ఏవి? స్కూల్ డ్రెస్ లిటిల్ క్విక్ రాలే స్కూల్ డ్రెస్? మరి ఏవి మరి? ఇయ్యలేదా మీకు? ఇయ్యలే ఇంకా? ఎందుకు ఇయ్యరా? వచ్చినాక ఎందుకు ఇయ్యరు? సార్లు ఏం చేసుకుంటారు? సార్లకు రావు కదా అవి. సార్లు ఇస్తారట్నా? సరేలే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మేము చెప్తూనే ఉంటాం కదా ఎట్లా తెలంగాణ మొత్తం బళ్ళు ఇట్లనే ఉన్నాయి. ఇంకా మీది మంచిగా ఉన్నది, మీరు పంతులు బాగున్నారు, మీరు ఇక మంచిగా ఉన్నాయి. అట్లీస్ట్ మీకు ఒకటే సింగిల్ టీచర్ స్కూల్స్ తెలంగాణలో 1000 ఉన్నాయి. సింగిల్ క్లాస్ రూమ్ మీ దగ్గర క్లాస్ రూమ్ 2 తక్కువ ఉన్నాయి. కానీ మీ పేరండి? నరేందర్ రెడ్డి గారు. ఓకే కలుద్దాం. చలో. నా పేరు పృథ్వీరాజ్ అండి, డాక్టర్ పృథ్వీరాజ్. మన మండలంలో ఎన్ని స్కూల్ ఉన్నాయి? మేము స్కూళ్ళ మీద ఒకటి రిపోర్ట్ చేద్దాం అనుకుంటాం సార్. శ్రవణ్ కుమార్ అని దేంట్లో ఉన్నారు? అదే ఇవి ఏమున్నా కానీ వాలంటరీగా చేసేటివి కదా అవి. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది కాదు కదా, ఇవ్వాల్సింది గవర్నమెంట్ కదా. మీకు పీటీ లేడు ఇక్కడ, మీకు ప్రిన్సిపాల్ రూమ్ మీరు కూర్చుంటే రూమ్లో. అంటే ఇవన్నీ మేము బయట చెప్తానే కదా. రేపు పోయిన గవర్నమెంట్ చేయలేదు ఇవి. అట్లీస్ట్ ఇవి వచ్చిన వాళ్ళన్నా వీళ్ళంతా రిక్రూట్మెంట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ రావాలంటే మీకు ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉండాలి కదా. మీరు 3వ తరగతి 4వ తరగతి 2 క్లాసులు ఒకటే దాంట్లో ఎప్పుడు మీకు కష్టమే. బయట చూస్తే ఏమైపోయిందా, పంతులంతా దొంగలేరు, ఎవరు చదువు చెప్తలేరు అనేది ఒక ప్రచారం తీసుకోబోతున్నారు. కానీ అసలు నిజంగా కూడా సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది నువ్వు సగటుకి ఇప్పుడు ఒక సింగిల్ స్కూల్లో మినిమం 20 టీచర్స్ ఉంటారు అన్నా. 20 టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఇక్కడ చూస్తే మీకు ఒక టీచరు, 2 టీచర్లు, 3 టీచర్లు, 4 టీచర్లు ఇట్లా పెడితే మీ మీద బర్డెన్తో పాటు అట్లీస్ట్ పెట్టి పర్యవేక్షణ ఉండి మళ్ళీ నిజంగా కూడా మీరు చేస్తుందా చేయలేదా అనేది కూడా సూపర్విజన్ కూడా ఉండాలి కదా. నెక్స్ట్ జనరేషన్లో అసలు గవర్నమెంట్ స్కూల్సే క్లోజ్ అయ్యే సిచ్యువేషన్కి వస్తుంది. దీంతో ఏంటంటే మోస్ట్ రిక్వైర్డ్ ఉన్నటువంటి పేదోళ్లకు అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి పడేసిన తర్వాత ఇక్కడ లక్షలు పెట్టి ఇక్కడ ఇలా ఎంత కాంపిటీషన్ అవుతుంది బయట చూస్తే. ఇప్పుడు ఇదంతా పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ కదా. ఇప్పుడు ఏ బల్లవైనా కానీ మీకు మినిమం ₹1,00,000 ఏందైతే లేదు కదా. సో ఇప్పుడు ఇవి కాపాడుకుంటున్నాయి కదా రేపు తెలంగాణకు భవిష్యత్తు ఉండేది కూడా. అందుకనే వీటి గురించి మేము తిరిగేది. ఇక మీరంటే మీరు ఇక బయట అనొద్దని చెప్పి మీరు అంటలేరు కావచ్చు, కానీ మేమైతే చెప్పాల్సిందే కదా. ఇప్పుడు స్ట్రెంత్ మీరు మీకు నేను నరేందర్ గారు 11 సంవత్సరాలు కదా నరేందర్ గారు. మీరు స్ట్రెంత్ లేకపోతే కాదు,
మీరు మంచిగా పెట్టి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్క టీచర్ని పెట్టి పీఈటీలను పెడితే ఎందుకు రారండి? అయితే స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఊరోళ్ళు, సెయింట్ మేరీస్ వాళ్ళు, విజ్ఞాన వాళ్ళు మొత్తం 14 మెంబర్స్ తోటి స్టార్ట్ చేసినాం. మేము 8 మెంబర్స్ ఉంటుంది, మొత్తం 14 మెంబర్స్ తోటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు హెల్ప్ చేస్తే వాళ్ళ సహకారంతో, విజ్ఞాన వాళ్ళ సహకారంతో అట్లా 2 years నడిపించినాం. అదే దౌర్భాగ్యం ఏంటంటే సెయింట్ మేరీస్, విజ్ఞాన వాళ్ళు మళ్ళా విజ్ఞాన మీరు అన్నది 8 years బ్యాక్ 8 years బ్యాక్ డిమాండ్ ఉండే పబ్లిక్ నుంచి. వాళ్ళు మన స్కూల్ క్లోజ్ అయిన పరిస్థితి, తెలుగు మీడియం 20 మంది ఉండే పిల్లలు, మేము 8 మంది టీచర్లు ఉన్నాం. వచ్చినాం ఆ రోజు పరిస్థితి. అప్పుడు 8 ఏళ్ల కింద ఈ బడిలో పక్కకు కరోనా రాకముందు ముందర 2013లో మేము వచ్చినాం. 2016లో 20 మంది ఉండే పిల్లలు, 28 మంది. ఈ బడి మొదలైంది ఎప్పుడు? ఈ బడి 75లో స్టార్ట్ అయ్యింది. 75 అప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే? 200 మంది, 220 మంది. ఊరు సెంటర్లు ఉండే. వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉండే. తర్వాత అది హైయెస్ట్ స్ట్రెంత్ ఎంత ఉండే ఈ స్కూల్లో అందాజా? 80. ఒక క్లాస్ రూమ్ లో 80 మెంబర్స్. ఒక్క క్లాస్ రూమ్ లా? అట్లా ఎన్ని క్లాసులు? ఉన్నది ఒకటే రూమ్ లా. మిగతా ఎంత? 2006-05లో ఈ స్ట్రెంత్. తర్వాత తగ్గుకుంటూ రావడం జరిగింది. ఒక్కొక్క క్లాస్ లో 80 లేకుంటే ఒక క్లాస్ రూమ్ లో 80 మంది ఉండే హైయెస్ట్ స్ట్రెంత్. సరే, ఓకే, థ్యాంక్ యూ. లే మీరు మీ మీద కంప్లైంట్ కాదు, మీ శ్రమల గురించి కాదు, కానీ ఎందుకంటే గవర్నమెంట్ చేయాల్సింది, స్టూడెంట్స్ చేయాల్సింది, సమాజానికి చేయాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేటందుకు చేయాల్సిన. ఇక్కడ పబ్లిక్ కానీ అందరు కూడా ఎడ్యుకేషన్కు వాళ్ళ రాజకీయాల పక్కన అందరూ సహకరిస్తున్నారు మాకు. ఎంత మంచిగా సహకరిస్తూ ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తుంది. ఇక్కడ పెద్ద గుంట ఉంటే ఎమ్మటే క్రషర్ వాళ్ళని గ్రామ పంచాయతీలో పెట్టి చేపించి స్టెప్ బై స్టెప్ సర్పంచ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం 9 గంటలకు వస్తుంది, ఈవినింగ్ మేము వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతాం. ఆయన చదువుకున్నాడు కాబట్టి జర ఇంట్రెస్ట్ పెట్టి ఎంఎస్సీ చేసింది కాబట్టి తన ఇంట్రెస్ట్ తో చేయించింది. అందరి గ్రామ పంచాయతీ అందరి సహకారంతో మంచిగా నడుస్తుంది కోఆపరేటివ్. సరే, థ్యాంక్ యూ.